Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous questions asked in the topic geometry. So we already covered three videos which we already uploaded in our channel. So total geometry లో మనకి ట్రయాంగిల్స్ మీద 2 వీడియోస్ చెప్పాం అండ్ సర్కిల్స్లో టోటల్ 48 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్కి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం అండ్ రిమైనింగ్ 23 క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. So let's start the video with first question. So AB equal to 28 centimeters and CD equal to 22 centimeters are two parallel cards on the same side of the center of a circle. The distance between them is 4. Then find the radius of the circle. And it should be considered up to 2 decimals. Very nice question. So first I will tell you the concept here. The card which is having more length is always near to the center. Okay, since AB is greater than CD అంటే AB అనేది center దగ్గరగా ఉంది. Okay, this is AB and the card which is having less length, it is always far away from the center, so it is CD. Okay, if I draw the perpendicular from the center to the card, definitely it bisects the card. So for suppose center is O and it is P and it is Q. సో పీబీ ఎంత అవుతుందమ్మా 28/2 అంటే 14 అండ్ క్యూడీ ఎంత అవుతుంది 22/2 అంటే 11. ఓకే, ఓబీ ఈజ్ నథింగ్ బట్ రేడియస్, దట్ ఈస్ ఆర్ అనుకుందాం. ఓకే, దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫైనల్లీ. అండ్ ఈవెన్ ఓడి ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఇట్ ఈస్ ఆల్సో ఆర్. Okay, and what is given distance between the cards, that is PQ is given. PQ is given as how much? 4. First, suppose if I take OP is equal to X, then what is the value of OQ? X plus 4. Now here we have two triangles OPB and OQD. Okay, both are right angle triangles. Apply Pythagoras theorem. OPB లో అప్లై చేయండి, ఏమొస్తుంది మనకి? R square equal to X square plus 14 square. And here OQD లో ఏమొస్తుంది? R square equal to X plus 4 whole square plus 11 square. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 14 స్క్వేర్ ప్లస్ సమ్ ఎక్స్ స్క్వేర్, సమ్ వాల్యూ విచ్ ఈజ్ స్క్వేర్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్. కాబట్టి ఆర్ వాల్యూ అనేది ఎలా ఉంటుందమ్మా? 14 కన్నా ఎక్కువే ఉంటుంది తప్ప 14 కన్నా తక్కువ ఉండదు. కాబట్టి 13.20 అనేది ఫస్ట్ తీసేయండి. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. మీరు 14.82 కూడా తీయచ్చు, బట్ డెఫినెట్గా 14 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయగలిగాం. ఇప్పుడు రెండు ఆర్ స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి రెండు ఈక్వల్ చేయండి. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 ప్లస్ 11 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 8x ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 14 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ అంటే 196 అంతేనా? మైనస్ 16 మైనస్ 121. 196 మైనస్ 16 అంటే 180. 180లో 20 అంటే 120 అంటే 60 మైనస్ 1 అంటే 59. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 59/8 అంటే 7 పాయింట్ సమ్ ఎంత వస్తుంది? 56 7.4 నియర్లీ, అంతేనా? సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 7.4 పెడితే సో ఆర్ ఎంత వస్తుంది చెప్పండి నాకు? 14 స్క్వేర్ 196కి 7.4 పోనీ 7 తీసుకోండి, 49 వేసాను అనుకోండి, అంటే 50 అనుకోండి. ఓకే, అండర్ రూట్ చేయండి, ఎంత వస్తుంది? 256. 256 అండర్ రూట్ అంటే 15 కన్నా అంటే 15.5 కన్నా ఎక్కువ, అంతేనా? సో 15.5 కన్నా ఆప్షన్ ఎక్కడుందమ్మా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్. Two cards AB and CD of a circle meet inside the circle at point P. సో AB అండ్ CD అనేవి ఎక్కడ మీట్ అయ్యాయంట? P దగ్గర మీట్ అయ్యాయి అండ్ ఇన్సైడ్ ది సర్కిల్. కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. AP is 12, వాల్యూస్ ఇచ్చాడు. AP 12 అంట, AB 20 అంటే PB ఎంత అవుతుంది? 8 అండ్ CP 16 అంట, CD ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ ఇది X అనుకుందాం. So we know when the cards intersect at point P, definitely PA into PB is always equal to PC into PD. So PA ఎంతమ్మా? 12, PB ఎంతమ్మా? 8, PC ఎంతమ్మా? 16, PD ఎంత? ఫైండ్ అవుట్ చేయాలి మీరు, X. ఓకే,
సో కాబట్టి చెప్పండి 8 1s 8 2s 2 1s 2 6. సో x ఈక్వల్ టు 6. కానీ మీకు కావాల్సింది ఏంటి సిడి అంటే 16 ప్లస్ ఎక్స్. సో కాబట్టి 16 ప్లస్ 6 అంటే 22 సెంటీమీటర్స్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిడి. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్. In the given figure, PQ is a card passing through the center O of the circle. Calculate angle PQS. చాలా మంచి క్వశ్చన్ ఇది. చెప్పండి. చూడండి, మనకి PQRS అనేది cyclic quadrilateral because all the points of all the vertices of the quadrilateral lies on the circle. ఓకే, సో కాబట్టి R అండ్ P అనే యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అవుతాయి. అంటే ఇది 110 అయితే ఇది ఎంత అవుతుంది? 70. సిన్స్ PQ is a diameter, definitely angle PSQ ఎంతమ్మా? 90 degrees. ఇది 90, ఇది 70 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 20. అంతేనా? సో ఆప్షన్ సి is the correct answer. General and simple properties of a circle. Okay. Next, if the length of the card which is drawn at a distance of 21 centimeter from the center of a circle is 40, then the radius of the circle. Same already మనం ఇలాంటి క్వశ్చన్స్ చేసాం చాలా, ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా. లెంత్ ఆఫ్ కార్డ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈస్ డ్రాన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 21 సెంటీమీటర్ ఫ్రమ్ ద సెంటర్, అండ్ కార్డ్ లెంత్ 40 అన్నాడు కాబట్టి ఇది ఎంత వస్తుందమ్మా? 20. సో కాబట్టి ఇది ఎంత వస్తుంది చెప్పండి నాకు? ఇట్ ఈస్ 29 బికాస్ 20, 21, 29 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. డిఈ ఈజ్ ఏ కార్డ్ అండ్ కేడిఈ ఈజ్ ఏ సీకెంట్ ఆఫ్ ఎ సర్కిల్. చూడండి, డిఈ అనేది కార్డ్. ఓకే, సీకెంట్ అంటే కే అనే పాయింట్ అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ కే ఉంది. కేడి ఈజ్ 9, డిఈ ఈజ్ 7 అండ్ కేహెచ్ ఈజ్ ఏ టాంజెంట్. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. దెన్ ఫైండ్ కేహెచ్. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్? కేహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు కేడి ఇంటూ కేఈ. కేహెచ్ స్క్వేర్, కేడి ఎంత? 9, కేఈ ఎంతమ్మా? 9 + 7 16. సో కాబట్టి కేహెచ్ ఎంత అవుతుంది? అండర్ రూట్ 144 అండర్ రూట్ అంటే 12. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ సిక్స్త్ వన్. ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియై 15 and 13 whose centers are 14 centimeters apart. So we already discussed the direct formula for the length of the card. Yes or no? We already know that. If you know that formula from our classes, then it is fine. Otherwise, how you have to do? I'll tell you two formulas or two variations to solve this problem. Okay, first one, that is without formula. Okay, so first what we have to discuss here, shouldn't it two circles ఉన్నాయి, since they are equal or non-equal, unequal circles. Okay, one is 15 centimeters radius and another one is 13. ఇది 15 centimeters అమ్మ, ఇదేమో 13 centimeters. They intersect internally. Sorry, they intersect at 2 points. ఓకే, సో ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. రెండిటి మధ్యన డిస్టెన్స్ ఎంత? 14. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కామన్ కార్డ్ లెంత్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, లైన్ జాయినింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆల్వేస్ డివైడ్స్ ది కామన్ కార్డ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది, అంతేనా? సో సపోజ్ ఇది ఆర్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి, పిఆర్క్యూ అనుకుంటే ఇది పి, ఇది ఆర్, ఇది క్యూ. ఇది సమ్ ఎస్ అనుకుందాం. ఆర్ఎస్ ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు పిక్యూ. సో ఆర్ఎస్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో వాట్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్? 15, 13, 14. మనం ట్రయాంగిల్స్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం, ఎప్పుడైనా మీకు ట్రయాంగిల్స్లో కనుక సైడ్స్ ఆఫ్ ది స్కాలిన్ ట్రయాంగిల్ కనుక 13, 14, 15 అయితే the height which is corresponding to the side 14 centimeter is always equal to 12. ఇది ఎలా అంది కూడా మనం చెప్పుకున్నాం. బికాజ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి ఒక కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నమాట. 12, 13, 14, 15 చూసారా ఎలా ఉన్నాయి? సో కాబట్టి ఇది చాలా ఎక్కువ రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఎలా వస్తుంది? ఇది 3 సైడ్స్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా చేస్తారు. ఓకే, అది మీకు 13, 14, 15 తోని h ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్ ద్వారా చేస్తే 84 వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 14. హైట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 1s 2 7, 7 1s 7 12. సో కాబట్టి h ఎంత వస్తుంది? 12.
ఆ విధంగా ఇది వచ్చింది. ఓకే, సో అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ వాల్యూ హెచ్ ఎంత అవుతుందమ్మా 12, అంటే ఈ ఎక్స్ ఎంత 12, ఎక్స్ 12 కాబట్టి ఇది కూడా ఎంత 12. సో టోటల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత అవుతుంది అప్పుడు ఇది టీ అనుకుంటే ఆర్టీ ఈక్వల్ టు 12 ప్లస్ 12 24 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ యూజింగ్ ఫార్ములా. సో డైరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ L is equal to 4 by D under root S into S minus R1 into S minus R2 into S minus D. This is the direct formula to find out the length of the card, where S is equal to R1 plus R2 plus D by 2. R1 plus R2 and R1 R2 ante radii of the circles and D ante distance between the circles. Okay, so చెప్పండి 4 by distance between the circles ఎంత ఇచ్చాడు 14. ఓకే, S ఎంత వస్తుందమ్మా 15 plus 13 plus 14 అంటే ఎంత 28 plus 14 అంటే 42 by 2 అంటే 21 అంతేనా. సో 21 minus 15 6, 21 minus 13 అంటే 8, 21 minus 14 అంటే 7. ఓకే, సో చెప్పండి ఎంత వస్తుంది. డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. 4/14 అంటే 2 రెళ్ళ 2 ఏళ్ళ. ఓకే, ఇక్కడ 7 ఇక్కడ 7 బయటకు వచ్చేసింది 7, ఇక్కడ 3 ఉండిపోయింది, ఇక్కడ 6లోని ఒక 2 తీసేసాను, అదే 3 తీసేసాను, ఇక్కడ 3 బయటకు వచ్చేసింది, ఇక్కడ ఇంకా 2 ఉంది. 2 into 8 16 under root అంటే 4. ఓకేనా, సో 7 7 క్యాన్సిల్, 4 into 3 12, 12 into 2 ఎంత 24. సో డైరెక్ట్ ఫార్ములా 24 సెంటీమీటర్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. సో రెండు వేస్లో ఏ విధంగా చేసినా కూడా తప్పలేదు. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద SSC, CGL and CHSL exams. Okay, next one, 7th one చూడండి. Two circles with radii 22 and 16 centimeters touch each other externally. Then the length of direct common tangent. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఇన్ ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 root R1 R2. అంతేనా, 2 root R1 is 22 and R2 is 16. సో చెప్పండి 16 under root 4 బయటకు వచ్చేస్తే 4 into 2 8 root 22. సో ఆప్షన్ డి is the correct answer. Okay, next 8th one. In the given figure, cards XY and PQ intersect each other at point L. Find the length of XY అంటే XY అంటే X find out చేయాలి. సేమ్ హియర్ 2 సీకెంట్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ L ఆర్ 2 కార్డ్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ L. సో కాబట్టి ఏం చెప్పొచ్చు, LQ into LP equal to LY into LX. అంతేనా. సో కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయండి. 5 into 5 plus 10 15 equal to 3 into 3 plus X. ఓకే, 3 ones 3 5s, 5 into 5 ఎంత 25, 25లో 3 తీస్తే 22. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X 22. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th one. Two equal circles of radius 18 intersect each other such that each passes through the center of the circle, center of the other. Then the length of common chord. సో ఇక్కడ కూడాను మనం లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఫార్ములా వేయచ్చు, ఇందాక మనం ఏదైతే చేసామో అది. బట్ ఇయర్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కండిషన్. దీనికి డైరెక్ట్ ఫార్ములా మన నోట్స్లో కూడా చెప్పాం. ఎప్పుడైనా ఒక సర్కిల్ ఇంకొక సెంటర్ నుంచి కనుక పాస్ అయితే, ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా, రెండిటి యొక్క సర్కిల్స్ యొక్క సెంటర్స్ అనేవి రేడియస్లు అనేవి ఈక్వల్, అలానే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆల్సో ఈక్వల్ టు రేడియస్. అంతేనా. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ హైట్ ఈజ్ √3/2 R. సో మొత్తం రెండు కలపాలి కాబట్టి ఇది √3/2 R, ఇది √3/2 R. సో కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఎంత √3R. ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. కాబట్టి రేడియస్ 18 ఇచ్చాడు కాబట్టి 18√3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఆప్షన్లో ఉందా, ఆప్షన్లో లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ లోపలికి 27 వచ్చేలా చేశాడు. అంటే దీంట్లోని 6 ఉంచేసి 3ని లోపలికి పంపిస్తే ఏమవుతుంది 9, 9 into 3 అంటే 27, 6√27 కూడా అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా కూడా కొన్నిసార్లు చేస్తాడు. ఓకే, 10th. In the following figure, there are two circles such that touch each other externally. The radius of first circle with center P is 25 and the radius of second circle with center Q is 4. Find the length of direct common tangent. Length of direct common tangent, ఈ 2 circles ఏంటమ్మా ఇవి, they are the
circles touch each other externally. So direct formula 2r1 r2 under root. So 2 into r1 ఎంత 25, r2 ఎంత 4, 100 under root అంటే 10. So 2 into 10 ఎంతమ్మా 20. Option C is the correct answer. Clear? Next, 11th one. The following formula is used to calculate which of the following. So angle of arc theta by 360 pi into diameter అంటే 2r. So 2 pi r దేనికి వాడతామమ్మా ఇది length of the arc వాడతాం. Yes, sorry, length of the arc. Yes. So length of the sector అనేది తప్పమ్మా, length of the arc ఏ correct. ఓకేనా? Clear? Next, 12th one. When two circles of radii r1 and r2 have their centers at distance d apart, the length of the common transverse tangent. So length of common transverse tangent. Okay. LTCT formula ఏంటి d square minus r1 plus r2 whole square. అంతేనా? So that is option D. వీటన్నిటికీ ప్రూఫ్స్ అన్నీ కూడా మన క్లాసెస్లో పెయిర్ ఆఫ్ సర్కిల్స్లో చెప్పుకున్నాం. ఓకే, ఫర్ LDCT or LTCT. Okay. Next, 13th one. If RP and RQ are two tangents to a circle with center O such that angle POQ is 120 and where P and Q are the points on the circle and R is a point outside the circle, then RP/RQ equal to. So diagram draw చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. RP and RQ are the two tangents. It is R, it is P and it is Q. Center is O. POQ is 120. ఓకే, PRQ ఇది అడుగుతున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, RPOQ forms a cyclic quadrilateral. We already derived the properties also why it is a cyclic quadrilateral. So since it is a cyclic quadrilateral, sum of the opposite angles are 180. So అది 120 కాబట్టి ఇది ఎంత అవుతుంది 60. Option C is the correct answer. Clear? Next, 14. Two circles touch each other externally. The radius of first circle with center O is 6. The radius of second circle with center P is 3. Then find the length of their common tangent AB. Same ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ చేసాం ఇప్పటికే మనం. What is the formula for length of direct common tangent in the circles touch each other externally? 2 root r1 r2. So 2 into 6 into 3. 3 బయటకు వచ్చేసింది అనుకోండి, 6 root 2. Option D is the correct answer. Clear? 15th. In the following figure, the circles with centers B and D have radii 4 and x. And AC is a tangent to the both circles. Which type of tangent it is? Transverse common tangent. Find the value of x. సో చూడండి, ఈ టూ లైన్స్ ఇక్కడ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. కాబట్టి ఇవి ఎలాగున్నా 90 బికాజ్ రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్. కాబట్టి ఈ ట్రయాంగిల్లోని tan ఆల్ఫా ఎంతమ్మా 4/6. అలానే ఈ ట్రయాంగిల్లో tan ఆల్ఫా ఎంతమ్మా x/9. సో రెండు ఈక్వల్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 3 2s 3 3s 2 1s 2 2s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 6 centimeters. Option A is the correct answer. Okay, next one. 16 చూడండి. In the figure given below, PQ is the diameter of the circle with center O and angle QOR it is 100 degrees. Then the measure of PSR ఇది అడుగుతుంది. చాలా సింపుల్. ఇది 100 అంటే ఇది ఎంత అవుతుందమ్మా 80. POR is the central angle made by this arc and PSR is the inscribing angle made by the same arc PR. కాబట్టి సెంట్రల్ యాంగిల్ 80 కాబట్టి ఇన్స్క్రైబింగ్ యాంగిల్ ఎంత అవుతుంది దాంట్లో ఆఫ్ 80/2 అంటే 40 degrees. Option C is the correct answer. 17. There are two circles that touch each other externally. Same again. Radius of first circle is 12 and second circle is 8. Find the length of their common tangent. So 2 root r1 r2. So 2 root 12 into 8. So రెండిట్లో 4 బయటకు వచ్చేసింది అనుకోండి, 4 into 2 8, 3 into 2 6. So 8 root 6 centimeters. Option D is the correct answer. Next, 18. In the given figure, O is the center of the circle and angle AOB is 130. Then find APB. చాలా చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది.
సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే మేజర్ ఆర్క్లో ఎక్కడో ఒక దగ్గర పాయింట్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను సి. చెప్పండి ఏసీబీ ఎంత వస్తుందో. ఏసీబీ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ ఏబి. ఇట్ ఈస్ ఇన్స్క్రైబింగ్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ 130 కాబట్టి ఏసీబీ ఎంత అవుతుందమ్మా 65, 130/2. Okay, and APBC is a cyclic quadrilateral. So if angle C is 65, then angle P is 180 minus 60 by, because opposite angles in a cyclic quadrilateral are supplementary. 180 minus 65 ante 115, 115 degrees. Option B is the correct answer. Okay, next 19. In the figure, PT is a tangent and TP equal to 12. PB is x plus 7 and PA is x. Then find the value of x. Here tangent and secant. So PT square equal to PA into PB. Antena? PT square 12 into 12 is equal to PA ante x, PB ante x plus 7. 12 into 12 ante entamma 144. It is equal to x into x plus 7. 144ని మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాయండి. ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 9 into 16 రాయొచ్చా? సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 7. సో కాబట్టి ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 9. ఇలా మల్టిప్లికేషన్ మీరు రాయలేకపోయినట్లయితే త్రూ ఆప్షన్స్ ఇక్కడ వరకు వచ్చాక ఎక్స్ ప్లేస్లో 9, 6, 7, 5 పెడితే ఎక్కడైతే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు. సో ఇక్కడ మనం రాయగలిగాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 9 centimeters. Okay, next 20th same type. PT is tangent, TP is 15, PB equal to 2x plus 3 and PA is 9. Same alantide cheyandi. PT square 15 into 15 is equal to PA, that is 9 into 2x plus 3. So 3 3s, 3 5s, 3 1s, 3 5s. 5 into 5, 25 minus 3, 22 equal to 2x. So x equal to 11. So కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? డి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్. సో చూసుకోండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో చాలామంది ఎక్సే అడుగుతాడు కదా అని 11 పెట్టేస్తారు. ఒక్కొక్కసారి వాడు ఏబి అడుగుతాడు. ఏబి ఎంత వస్తుందమ్మా? 2x plus 3లోంచి 9 తీసేయాలి. ఓకే, అంటే ఎంత మీకు ఆన్సర్ కావాలి? 2x minus 6 ఈజ్ ద ఆన్సర్. అంటే 22 minus 6 అంటే 16. అది ఎప్పుడు? ఏబి అడిగినప్పుడు. ఓకే, సో కాబట్టి వాడు ఏది అడుగుతున్నాడు అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ O, ఇట్ ఈస్ నాట్ 0. O ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇట్స్ 2 కార్డ్స్ AB అండ్ CD intersect each other at P inside the circle. AB is 18, PB is 6 కాబట్టి ఇది 12. CP is 4, then find the measure of PD. ఇది x అనుకుందాం. Okay, so when 2 cards intersect each other at some point, then definitely the product of the distances PA into PB equal to PC into PD. అంతేనా? సో PA 12 into 6 equal to 4 into x. సో చెప్పండి 4 1s, 4 3s. సో what is the value of x? 18 centimeters. కాబట్టి పీడీ ఎంత? 18. సపోజ్ వాడు సిడి అడిగాను అనుకోండి, 18 plus 4 22 అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ హ్యావింగ్ రేడియై 22, 18 is 32. Then the length of direct common tangent. So direct formula LDCT equal to d square, that is 32 square minus difference of the radii. 28 2లో 18 తీస్తే ఎంతమ్మా? 4 square. అంతేనా? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా a ప్లస్ బి 36 ఇంటూ 32 మైనస్ 4 అంటే a మైనస్ బి అంటే 28 అండర్ రూట్. 36లోంచి అండర్ రూట్ బయటకు వచ్చేస్తే 6. కానీ ఎక్కడైనా 6 ఉందా? లేదు కదా. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 28లోంచి 4 బయటికి తీసారనుకోండి 2 ఉంటుంది. 7 into 36 అంటే 7 6 42, 252. సో 2 root 252. సో ఆప్షన్ ఏ. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే 36లోంచి 6 తీసేస్తారు, 28లో 4 అంటే 2 తీస్తారు, √7 అంటే 12√7. ఆప్షన్లో 12√7 లేదు కాబట్టి యాడ్ స్కోర్ కావాలని గోల పెడతారు. అలా కాదు, అందుకని వాడు ఏమి ఇచ్చాడనేది చూసుకుంటూ మనం చేసుకోవాలి.
ఓకేనా. త్రూ ఆప్షన్స్లో ఇంకా వేరేగా ఏమైనా మోడిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి. ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి ట్రెండ్ అనేది నడుస్తుంది. మీరు మొత్తం సింప్లిఫై చేసేస్తామన్నా కూడా అక్కడ ఆప్షన్స్లో ఉండవు అలాంటి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ 23 చూడండి. 2 circles touch each other externally at P. They are the circles touching each other externally at P. Okay, AB is the direct common tangent and A and B are points of contact and angle PAB is 65. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ప్రాపర్టీస్ చెప్పాము. ప్రతి పేర్ ఆఫ్ సర్కిల్స్లోని ఒక్కొక్క టైప్ ఆఫ్ పేర్ ఆఫ్ సర్కిల్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇన్ దిస్ ప్రాపర్టీ వాట్ ఐ టోల్డ్, ఏపీబీ ఈజ్ ఆల్వేస్ 90 degrees. దానికి ప్రూఫ్ కూడా నేను చెప్పాను. ఎనీ వన్ వాంట్స్ దట్ ప్రూఫ్, ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఓకే, సో ఇది 65 అయినప్పుడు ఇది ఇంకెంత అవుతుంది రిమైనింగ్, 90 minus 65, దట్ ఈస్ 25 degrees. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్స్. Okay, so these are the total questions asked in the topic circles. Okay, I wish all of you understand these questions and I hope you are enjoying these sessions. And definitely my suggestion to all of you is, please remember the properties and know how to apply the properties to the given question. మీకు అందరికీ ప్రాపర్టీస్ ఒక్కటే తెలిస్తే సరిపోదు, అవి ఇచ్చిన క్వశ్చన్కి ఎలా అప్లై చేయాలనేది కూడా తెలియాలి. సో అందుకనే మన క్లాసెస్లోని నేను ఆల్రెడీ ఒక ఆస్పిరెంట్గా ఉండి నేను తర్వాత ముందు నుంచి కోచింగ్ ఉండడం వల్ల ఐ నో హౌ ద ఆస్పిరెంట్ ఫీల్స్ అండ్ ఐ నో హౌ ద ఎడ్యుకేటర్ విల్ టీచ్. ఐ నో బోత్. సో కాబట్టి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ ఎలా ఉంటాయంటే మనవి వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్. సో ఇప్పుడు మనకి సర్కిల్స్ అనే టాపిక్కే తీసుకున్నారనుకోండి, మన దాంట్లో మీరు సర్కిల్స్ చూస్తే ఎలా ఉంటుందంటే, circles can be divided broadly into 4 types. Okay, properties, basic properties of circles and chords and tangents lone plus secants and pair of circles. అంటే ఇప్పుడు ఒక బేసిక్ ప్రాపర్టీస్ నుంచి ఎలాంటి మోడల్స్ వస్తాయి, ఆ చిన్న ప్రాపర్టీస్ని మనం ఎలా అప్లై చేయాలి. అదే ఎప్పుడైనా కార్డ్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, కార్డ్స్లో మళ్ళీ 3 ఉంటాయి: ప్యారలల్ కార్డ్స్, ఇంటర్సెక్టింగ్ కార్డ్స్, పెర్పెండిక్యులర్ కార్డ్స్. సో ఇప్పుడు ఒక కార్డ్స్ ఇచ్చాడు, అవి ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ అయితే ఏవేవి ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక కార్డ్స్ ఉన్నాయి అవి ప్యారలల్ కార్డ్స్ అయితే ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి నుంచి ఎలాంటి మోడల్స్ వస్తాయి, ఒక కార్డ్స్ ఉన్నాయి అవి పెర్పెండిక్యులర్ కార్డ్స్ అయితే ఎలాంటి మోడల్స్ వస్తాయి, వాటికి మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటి. అలానే టాంజెంట్స్లో ఏంటి, సీకెంట్స్లో ఏంటి, పైర్ ఆఫ్ సర్కిల్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు: నాన్ ఇంటర్సెక్టింగ్, ఇంటర్సెక్టింగ్ అండ్ ఎక్స్టర్నల్లీ టచింగ్ ఈచ్ అదర్ అండ్ ఇంటర్నల్లీ టచింగ్ ఈచ్ అదర్. ఇట్లా 4 టైప్స్లోని ఎట్లాంటి ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎట్లాంటి మోడల్స్ వస్తాయి, ఈ ప్రాపర్టీస్ని ఎట్లా అప్లై చేయాలి. ఇలా ప్రతిదీ మనం ప్రతి టాపిక్ని, ఈవెన్ ట్రయాంగిల్స్ అవ్వచ్చు, క్వాడ్రిలేటరల్స్ అవ్వచ్చు, ఎవ్రీ టాపిక్ వి విల్ డిస్కస్ లైక్ దిస్. సో ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు ఫస్ట్ వి విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ వి విల్ గో టు ది ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. వితౌట్ కాన్సెప్ట్ వి నెవర్ డిస్కస్ ది ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. సో కాబట్టి మీరు మన దగ్గర నేను తీసుకోమని ఎప్పుడూ ఫోర్స్ చేయను. ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నా లేకపోతే మీకు మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడాను ఈ విధంగానే మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే నాకు మొన్న ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారన్నమాట, సార్ నేను ఎన్నో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎన్ని క్వశ్చన్లు చేస్తున్నాను నాకే తెలియదు, అంత ప్రాక్టీస్ చేస్తున్నాను, మళ్ళీ నాకు ఎగ్జామ్ టాపిక్ టెస్ట్ లేకపోతే ఏదో ఒక టెస్ట్ రాస్తున్నప్పుడు మైండ్లో గుర్తు రావట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు, నేను ఏం చేయాలి, ఏం చెప్తాం అలా అంటే. సో ఇప్పుడు నేను అందుకనే ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు గనక చేశారనుకోండి, ఎక్కడ యూజ్ అవుతుందంటే చెప్తాను చూడండి. మీ మైండ్లోని ఇంటర్సెక్టింగ్ కార్డ్స్లో ఫర్ సపోజ్ మనం 3 ప్రాపర్టీస్ చెప్పాం అనుకోండి, క్వశ్చన్ సపోజ్ 2 కార్డ్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ పి అన్నాడు అనుకోండి, మీకు మైండ్లో ఫస్ట్ ఏమొస్తుంది తెలుసా, ఆ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్లో మనం 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, ఆ 3 ప్రాపర్టీస్లోనే ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఏంటంటే ఆ ప్రాపర్టీస్ మైండ్లో వచ్చేస్తుంది. సో ఆ ప్రాపర్టీస్లో ఏది అప్లై చేయాలి, అవి ఇంటర్సెక్టింగ్ ఎట్ ఇన్సైడ్ ద సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్ ఏంటి, అలా మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే డెఫినెట్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్నైనా కూడాను మీరు చేయగలరు. ఓకేనా. So I hope all of you understand what I am telling. So with this I'll conclude this session, and if you have any doubts you can contact me in the below number, and I already provided my number in the description also. Okay, thank you very much all of you, take care.
జై హింద్.